ఈరోజు ఖమ్మం వెనుక ఉన్న నిజమైన కథ ఏంటో తెలుసా? కాకతీయుల కాలంలో ఖమ్మం ఎలా ఉండేదో ఈ వీడియో చివరిదాకా చూస్తే షాక్ అవుతారు. కాకతీయుల కాలంలో ఖమ్మం ఒక చారిత్రాత్మక కథ. తెలంగాణ భూమి మీద సూర్యుడు ఉదయించిన ప్రతిసారి ఒకప్పుడు గర్వంగా నిలిచిన రాజ్యాల జ్ఞాపకాలను తలపిస్తాడు. అలాంటి జ్ఞాపకాలలో ఒక గొప్ప అధ్యాయం ఖమ్మం. ముఖ్యంగా కాకతీయుల కాలం నాటి ఖమ్మం కోట 12వ శతాబ్దం నాటి కాలి ఓరుగల్లు రాజధానిగా కాకతీయులు తమ సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్న సమయం అది. కాకతీయుల పాలనలో భూమి మాత్రమే కాదు, ప్రజల జీవితం కూడా పుష్పించేది. సాగునీటి చెరువులు, ధర్మశాలలు, దేవాలయాలు, కోటలు ఇవన్నీ వారి పరిపాలనలో రూపుదిద్దుకున్నాయి. అప్పట్లో ఖమ్మం అనేది కేవలం ఒక ప్రాంతం కాదు, ఇది తూర్పు దిశకు వెళ్లే మార్గానికి కీలకమైన రక్షణ కేంద్రం. గోదావరి పరివాహక ప్రాంతానికి దగ్గరగా ఉండడంతో శత్రుదాడులను ముందుగానే గుర్తించేందుకు ఇది అనువైన ప్రదేశం. కాకతీయుల రాజులు దీనిని గమనించి ఇక్కడ ఒక బలమైన కోట నిర్మించాలని నిర్ణయించుకున్నారు. అలా పుట్టిందే ఖమ్మం కోట. ఖమ్మం కోటను ఒక కొండపై నిర్మించారు. ఆ కొండ ఎత్తు, చుట్టూ ఉన్న అడవులు, రాతిబండలు ఇవన్నీ సహజ రక్షణగా మారాయి. కోటగోడలు మందంగా, శత్రువుల బాణాలు గుచ్చుకుపోలేనంత బలంగా నిర్మించబడ్డాయి. కోటలోకి వెళ్లే దారులు చాలా సంకుచితంగా ఉండేవి. ఒకేసారి ఎక్కువ మంది శత్రువులు లోపలికి రాలేని విధంగా నిర్మాణం చేశారు. కోటలో నీటి కోసం ప్రత్యేక గోతులు, రహస్య మార్గాలు, సైనికులు నివసించే ప్రదేశాలు ఉండేవి. రాత్రి వేళలో దీపాల వెలుగుల్లో కోటగోడాల మీద కాపలాదారులు నడుస్తూ ఉండేవారు. ఆ నిశ్శబ్దాన్ని చీల్చేది కేవలం గాలి శబ్దం మాత్రమే. కోట చుట్టూ ఉన్న గ్రామాల్లో ప్రజల జీవితం ప్రశాంతంగా సాగేది. రైతులు పంటలు పండించేవారు. చెరువుల నీటితో పొలాలు పచ్చగా ఉండేవి. ఆలయాల్లో ఉదయాన్నే గంటల శబ్దం వినిపించేది. కాకతీయ రాజుల ప్రజలపై పన్నులు భారంగా వేయలేదు. ధర్మం, న్యాయం వారి పాలనకు పునాది. అందుకే ప్రజలు తమ రాజ్యాన్ని ప్రేమతో కాపాడేవారు. కాలం గడిచే కొద్దీ కాకతీయుల శక్తి పెరిగింది. ఇతర రాజ్యాలకు అసహనంగా మారింది. ముఖ్యంగా ఢిల్లీ సుల్తానుల కన్ను తెలంగాణపై పడింది. ఖమ్మం కోట అప్పటికే ఒక కీలక సైనిక కేంద్రం కావడంతో ఇక్కడ సైన్యం మోహరించబడింది. శత్రువుల దాడుల సమయంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కోటలో ఆశ్రయం పొందేవారు. ఒకప్పుడు యుద్ధ మేఘాలు ఖమ్మం మీద కమ్ముకున్నాయి. శత్రు సైన్యాలు ముందుకు వచ్చాయి. కోటగోడల మీద నుండి బాణాలు వర్షంగా కురిశాయి. గంటల తరబడి పోరాటాలు జరిగాయి. కాకతీయ సైనికులు ధైర్యంగా పోరాడారు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కాకతీయుల పతనం 14వ శతాబ్దం ప్రారంభంలో కాకతీయుల రాజ్యం బలహీనమైంది. ఢిల్లీ సుల్తానుల దాడులు పెరిగాయి. చివరకు కాకతీయుల పాలన ముగిసింది. కాకతీయుల తర్వాత ఖమ్మం అనే పాలకుల చేతులకు వెళ్ళింది. రెడ్డి రాజులు, బహమని సుల్తానులు, కుతుబ్ షాహీలు, నిజాములు. కానీ ఖమ్మం కోటలో కనిపించే మూలరాతి గోడలు మాత్రం ఇంకా కాకతీయుల కాలాన్ని గుర్తు చేస్తూనే ఉన్నాయి. ఈరోజు మనం ఖమ్మం కోటను చూస్తే అది నిశ్శబ్దంగా ఉంటుంది. కానీ ఆ నిశ్శబ్దంలో ఒకప్పుడు గర్జించిన యుద్ధాల శబ్దం దాగి ఉంది. ప్రతి రాయి, ప్రతి గోడ ఒక కథ చెబుతుంది. కాకతీయుల కాలంలో ఖమ్మం కేవలం ఒక కోట కాదు, అది ఒక రక్షణ కవచం, ఒక సాంస్కృతిక కేంద్రం, ఒక చరిత్రాత్మక గర్వం. ఈ కథే ఖమ్మం. ఈ గాథే కాకతీయుల వారసత్వం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ఇంకా మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి.